ఆమెనే చెప్పింది కదా ముఖ్యమంత్రి అన్నదమ్ములకు ఎందుకండి గన్మెన్లు, మాకేమి ఇక్కడ గార్డుని తీసేసిరు మా అమ్మ మంత్రి ఉంటే కూడా, ఏమిటి చేస్తారు వాళ్ళకు దందాలు చేసుకునేది కాకపోతే అని మాట్లాడినమాట వాస్తవం కాదా? దక్కన్ సిమెంట్స్ వాళ్ళకు పీసీబీ నోటీసు పంపించి దాంట్లో సుమంత్ అంటోడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పెట్టుకున్నామా మంత్రి అయినాక ఆ డిపార్ట్మెంట్లో పీసీబీలో, ఆ నుంచి ఓఎస్జీగా పెట్టుకొని మనకు అర్హతనే లేదు, వానితో బ్లాక్మెయిల్ చేపించి డబ్బులు డిమాండ్ చేస్తే ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి పిలుచుకొని దాన్ని రోహిన్ రెడ్డి పిలుచుకొని కూర్చొని ఒక 100 కోట్ల సెటిల్మెంటు పంచాయతీ, వీడు వానన్నా వాడు వీనన్నా, ఏంటంటే అంత ప్రజల పంచాయతీ. లాస్ట్కి ఏం చేసి చాలా కప్పుకురు 100 కోట్ల వాళ్ళు నీకు 25 నాకు 25 అని పంచుకొని క్లోజ్ చేసుకురు. గదే విషయం కదా కొండా సురేఖ గారు బిడ్డ చెప్పినటువంటి ముచ్చటే మేము చెప్పినాం. సుమంత్ అంటోడు తుపాకీ పెట్టి బెదిరించిండు అన్నారు. ఆ కేసు ఎక్కడ పోయిందో తుపాకీ ఎక్కడ పోయింది ఇప్పుడు దొరకలేదు. మరి తుపాకీ పెట్టి బెదిరించిన మీద కేసు కావాలి కదా, తుపాకీ దొరకాలి కదా. దాని గురించి అడగవైతే లక్ష్మణ్ కుమార్ ఇదే కదా హరీష్ చెప్పింది. దండుపాలెం బ్యాచ్ అంటాడా? దండుపాలెం సినిమా చూసినావు నువ్వు? దండుపాలెం ఏంది? కఠినమైనటువంటి వికృతమైనటువంటి అమానవీయమైనటువంటి ఒక భావజాలంతో ఉండేటువంటి ఒక గ్యాంగు వికృతంగా మొత్తం దోపిడీ చేస్తుంటారు. ఆ దోపిడీ చేసే క్రమంలో అడ్డవచ్చిన వాళ్ళందరినీ చంపేస్తుంటారు. అంత వికార పద్ధతిలో తెలంగాణను దోచుక తింటారు మీరని చెప్పడం కోసం వాడిన పదజాలం అది వాస్తవమే కదా అంటున్నా నేను. ఇప్పుడు దక్కన్ సిమెంట్స్ పంచాయతీ తెలుస్తూనే ఉంది కదా దోచుక తింటారు అని. ఇదే కొండ సురేఖ గారు సమ్మక్క సారక్కడ టెండర్లు వేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య ఇన్వాల్వ్ అయితే 75 కోట్ల టెండర్ ఏదో దేవాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి టెండర్ వేసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తే ఇంటలేడని చెప్పి ఆ టెండర్నే డిపార్ట్మెంట్ మార్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్కు. ఎంత విచిత్రం ఇది! టెండర్నే రెవెన్యూ డిపార్ట్మెంట్కి మార్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన టెండర్ వేసి పొంగులేటి మనసుకి ఇప్పించుకోరు. దాన్ని కొండ సురేఖ బాటంగా మాట్లాడి అంతమందికి వారు మాట్లాడిందే కదా. మీడియా సాక్షి ఏడిపోయినా కూడా మా మంత్రులు 30% కమిషన్ లేని పని చేస్తారని చెప్పి ఆమె మాట్లాడిందే కదా. మేమంటలేము, మీ వాళ్ళు చెప్పిందే మేము రిపీట్ చేసి చెప్పినాం. 30% లేని పనులు చేస్తలేరని చెప్పి ఆ జడ్చర్ల ఎమ్మెల్యేనేమో రెండోసారి నేను గెలిపి నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఆయన ఒకటి మాట్లాడతాడు. ఆయనే మొత్తుకుంటాడు కదా ఒకటి పని చేస్తాడని చెప్పేసి సపరేట్ గుంపు కట్టి 20 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి అదంతా మీ ఎమ్మెల్యే కదా చేసింది, మేం కాదు కదా. ఇంకో ఎమ్మెల్యే అని మదన్మోహన్ రావు ఎవరో ఎల్లారెడ్డిపేట మా కాన్స్టిట్యున్సీలో వరదలు వచ్చినాయి ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు ఆదుకోవాలని చెప్పి. అరే ఏందిరా మీరు ఎమ్మెల్యేలా సర్కసా ఏంది ఇది? ఎమ్మెల్యే ఎవరికి రాస్తాడు ఉత్తరము? గవర్నమెంట్ అడుగుతావా, నీ ముఖ్యమంత్రిని అడుగుతావా, నీ క్యాబినెట్ మంత్రిని అడుగుతావా మా కాన్స్టిట్యున్సీకి సాయం చేయమని? వరల్డ్ బ్యాంకు ఉత్తరం రాసిండు. వరల్డ్ బ్యాంక్ ఏం సంబంధం నీ కాన్స్టిట్యున్సీలో వరదలు వస్తే? ఇంత చదువుకున్న గొప్ప వీళ్ళు ముఖ్యమంత్రిని మాట్లాడుకుంటా బాగా చదువుకున్నామని చెప్పేసి వాళ్ళకు అట్లుంటుంది ఇట్లుంటుంది అని కేటీఆర్ గారి గురించి అంటాడు. చదువుకోవడం తప్ప? చదువుకోకపోతే గిట్లనే ఉంటుంది. ఉత్తర ఉనికి రాయాలని కూడా తెలియదు. నీ ముఖ్యమంత్రికి చదువు రాదు, గుంపు మేస్త్రి పనే. కిందనోడు కూడా గదే పని చేస్తారు. ఇంకేం చేస్తారు పాపం? నీ అనిరుద్ధుడు ఒకటి మాట్లాడతాడు, నీ మదన్మోహన్ రావు ఒకటి మాట్లాడతాడు, నీ కొండ సురేఖ ఒకటి మాట్లాడతా, బిడ్డ ఒకటి మాట్లాడుతుంది. ఒక్క ఎమ్మెల్యే అన్న చక్కగా ఉన్నారా? నీ కంట్రోల్లో పనిచేస్తారా మంత్రివర్గం? ఒక్క మంత్రి అన్న నీ మంత్రిని పట్టుకొని ఇంకొక సహచార మంత్రి దున్నపోతంటే మాట్లాడరు. ఈ సొల్లు లక్ష్మణ్ ఏమో ఈయన పెద్ద మునగడని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ ఆయన మాట్లాడతాడు. నినియాల వాడు మోపాడు మా దగ్గర మా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మలం కిరణ్ కుమార్ రెడ్డి ఆడు మలమే నా దృష్టిలో. నోటికి ఏదో వస్తుంది మాట్లాడు. మీకు ఒక సీటు రాలేదు, మీకు డిపాజిట్ రాలేదు కంటోన్మెంట్లా. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి నా కాన్స్టిట్యున్సీ తుంగతుర్తి నియోజకవర్గం శాలిగారవరం మండలం. ఈయనకి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలే, ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. వంకాయ గుర్తు వచ్చింది, 100 ఓట్లు వచ్చినాయి. వంకాయ గుర్తు మీద 100 ఓట్లతో వచ్చినోడు వీడు డిపాజిట్ల గురించి మాట్లాడుతున్నాడు మా పార్టీ గురించి. ఏదో కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చింది, ఏదో బయటపడ్డావు, అయితే అయినావు ఒకసారి ఎంపీ అయినావు. ఇక రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలని ఆయన ఇప్పుడు బయట మాట్లాడుతున్న మాటలు. అసలు నేను పీసీసీ ప్రెసిడెంట్ అయితే అప్పుడే మొత్తం ఢిల్లీలో అందరికాడికి నేనే తిప్పినాను, పీసీసీ ప్రెసిడెంట్ చేయించిన. ఆయన పాదయాత్ర చేసేటప్పుడు నేనేమడి తిరిగినా, ఇవాళ నేను పోతే కూడా నన్ను పట్టించుకోవట్లేడు, కూర్చో అంటలేడు. కాబట్టి జూబ్లీస్ కాంగ్రెస్ ఓడిపోతేనే బాగుంటుంది, మా వాళ్ళకి బుద్ధి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడుతున్నాం, మేం కాదు. అంటే మీ అహంకారం ఏడిదాకా జరిగిందో అర్థం చేసుకోరు. ఇక కనీసం జూబ్లీస్లో ఓడిపోతున్నానా మమ్మల్ని పట్టించుకుంటాడు ముఖ్యమంత్రి అంటుండు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నానా మమ్మల్ని పట్టించుకుంటాడు, లేకపోతే నెతికెక్కినాయి, నేను సపోర్ట్ చేసిన ఆయన పీసీసీ అయ్యండు అని మాట్లాడుకుంటా మళ్ళా
దాన్ని కవర్ చేసేందుకు కింద ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇది రాలేదు, మీకు అది రాలేదు, ఆంబోతు లెక్క తిరుగుతురు. ఎవరు ఆంబోతు? మీ అభ్యర్థి అంటున్నావో ఎవరంటున్నావో నాకే తెలియదు. మరి మీ ఆంబోతు మీరే ఆలోచించుకోవాలి. వాడు ఎంత దొంగ అంటే రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే వాని పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేసిర్రు. కాంగ్రెస్ పార్టీనే రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసేటువంటి 420 చీటర్ని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసిర్రు. ఇది అబద్ధం అయితే నువ్వు ప్రెస్ మీట్ మాట్లాడు, నేను దీనికైనా సిద్ధం. దీనికోసమే సస్పెండ్ చేసిర్రు. ఎవడు గత్యంతరం లేక మీకు ఓడి పోటీ చేసేవాడు దిక్కులేక మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టుకోరు, ఇట్లాంటి గొప్ప నాయకులను తీసుకొచ్చి పెట్టుకోరు. మీరు మాట్లాడుతున్నారు ఇవాళ. లక్ష్మణ్ కుమార్ అంటోడు, కిరణ్ కుమార్ అంటోడు, ఇలాంటి చీటర్ కిరణ్ కుమార్ రెడ్లు, సొల్లు లక్ష్మణ్ కుమార్లు హరీష్ రావు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. దయచేసి సొల్లు దగ్గర పెట్టుకోండి. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటువంటి దమ్ము ధైర్యం కూడా మీకు లేదు. ఎట్లా బీసీలను మోసం చేసిర్రు, అది జరగదని తెలుసు. కావాలని చెప్పేసి మభ్యపెట్టి వీళ్ళే పోయి జెండాలు పట్టుకొని బీసీ బంద్లో పాల్గొన్నారు మొన్న కాంగ్రెస్ వాళ్ళు. అటు నుంచి బీజేపీలో వచ్చి పాల్గొన్నాడు. మరి ఎవరి మీద ప్రకటించిన బంద్ అంటే ఇప్పటివరకు క్లారిటీ లేదు.